హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. క్వశ్చన్ నెంబర్ 1. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఏ వికాసాన్ని సూచిస్తుంది? పిల్లవాడు వచ్చేసి తన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల గురించి ప్రశ్నిస్తాడు అన్నమాట. సో ఆ పిల్లవాడి వికాసంని దేన్ని సూచిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మానసిక వికాసం. మానసిక వికాసం. నెక్స్ట్ అండి, వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రెండు రకాలు. నెక్స్ట్ 1. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. విద్యార్థి యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? డేనియల్ గోల్మాన్ ప్రకారం వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 80% ఉద్యోగ ప్రజ్ఞ మరియు 20% వచ్చేసి సాధారణ ప్రజ్ఞ. మనకి ఇక్కడ ఏంటంటే 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. నెక్స్ట్ 1. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఇది. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనుగుణ్యం. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏది? ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. నెక్స్ట్ 1. శాస్త్రీయ నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. శాస్త్రీయ నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. ద ఆన్సర్ ఈస్ ఇక్కడ 2 వస్తాయండి మనకు ఆన్సర్లు. ఒకటి వచ్చేసి నిబంధిత ఉద్దీపన, ఇంకొకటి వచ్చేసి అసహజన ఉద్దీపన. నెక్స్ట్ 1. పిల్లలలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఏ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు? పిల్లల్లో వచ్చేసి తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఏ మనోలైంగిక వికాస దశలో మనం గమనించవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ 1. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఏ వికాస దశలో ఉంటారు? ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఏ వికాస దశలో ఉంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. నెక్స్ట్ 1. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది? అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. నిర్ధారణ మాపనులు ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి నిర్ణయానికి రావడం అనేది. నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా చేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి యొక్క నిర్ణయానికి రావడం అనేది, ఆ వ్యక్తి గురించి నిర్ణయానికి రావడం అనేది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హాలో ప్రభావం. ఒక పిల్లవాడు 11 నెలల వయస్సులో, మరొక పిల్లవాడు 18 నెలల వయస్సులో
ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం ఏది? ఒక పిల్లవాడు వచ్చేసి 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నారు. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వచ్చేసరికి వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులు డాష్గా పరిగణించబడే పిల్లలు. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. మిత బుద్ధిమాంద్యులు. మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం ఏది? సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్ వన్, భిన్నమైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అవరోధం. అవరోధం. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ ఏది? క్రింది వానిలో కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి ఒక దశ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించే అతని యొక్క. రవి వచ్చేసి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తాడనమాట. అతని యొక్క సూచించేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అభిరుచి. అభిరుచి. తనకున్న అభిరుచి వల్ల ఎవరు ప్రోద్బలం లేకుండా రవి వచ్చేసి రోజు కరాటే క్లాసులకి వెళ్తున్నాడు అనమాట. రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉండేటటువంటి సంఘర్షణ ఏది? రమణికి వచ్చేసి హోంవర్క్ చేయాలని లేదు, అలాగే ఉపాధ్యాయులతో తిట్లు తినాలని కూడా లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత? పద్మ వచ్చేసి తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించిందనమాట. సో ఇక్కడ ఆ అమ్మాయి గణన గుర్తింపు ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 60%. 60%. క్వశ్చన్ నెంబర్ 1, జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది? జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. శైశవ దశ. శైశవ దశ. థార్న్డైక్ CAVT ప్రజ్ఞా పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? థార్న్డైక్ CAVT ప్రజ్ఞా పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. మానసిక సామర్థ్యాలు. మానసిక సామర్థ్యాలు. ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించినది? ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సహానుభూతి. సహానుభూతి. నెక్స్ట్ అండి,
భాషణ భాషా సంబంధ వైకల్యం దేనికి సంబంధించింది? భాషా సంబంధ వైకల్యం దేనికి సంబంధించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డిస్పేసియా. నెక్స్ట్ వన్ అండి. ఏ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు? ఏ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ వన్ అండి. ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూను సూచించేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యక్తుల యొక్క మానసిక వికాసం. నెక్స్ట్ వన్ అండి. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏది? మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి. నెక్స్ట్ వన్. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు, కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క డాష్. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు, కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యాల పరీక్షల సంఖ్య ఎంత? డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 8. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ఏవి? కింది వాటిలో సాంఘిక అభ్యసనంలో అంశాలు వరుసగా ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం. అవధానం, ధారణ, పునరుత్పాదనం. ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతిని ఏమంటారు? కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని ఆ విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైనటువంటి స్మృతిని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4
నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి యొక్క ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. పరిపక్వత వల్ల ఏర్పడినటువంటి వికాసం. వేరుగా ఉన్న దానిని గుర్తించండి. కింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. బోధనా సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ వన్. రోషక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి సంబంధించినవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నిర్ణయకాలు. నిర్ణయకాలు. పావని ఒక పద్యాన్ని మొదటి 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? పావని వచ్చేసి ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. అదే కొంతకాలం తర్వాత అదే పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే నేర్చుకుందన్నమాట తిరిగి. ఆమె యొక్క పొదుపు గణన ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 75%. 75%. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొటెన్షియల్ ను తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. క్రైంగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. స్కాఫోల్డింగ్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. సమైక్యత నిరాశ. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2. అనువంశికత పరిసరాలు 2. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 గార్డెనర్. గార్డెనర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కి తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ ఏది? ప్రశాంత్కి తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు? మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 విలాల్ వూంట్. విలాల్ వూంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వ్యాయామం. వ్యాయామం. గెస్టాల్ట్ అనగా ఏమిటి? గెస్టాల్ట్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సమగ్రాకృతి. సమగ్రాకృతి. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏవి? బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 తాదాత్యీకరణ అంతరీకరణ. తాదాత్యీకరణ అంతరీకరణ. తాదాత్యీకరణ అంతరీకరణ. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకున్నాడు. క్రింది రకం ఏ స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. తార్కిక స్మృతి. జెడ్పీడి అనగా ఏమిటి? జెడ్పీడి అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. శీల స్థాపన గ్రహించడం ఏ రంగానికి చెందుతాయి? శీల స్థాపన గ్రహించడం అనేవి ఏ రంగానికి చెందుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 భావావేశ రంగం. భావావేశ రంగం.
వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 పూరణ నియమం. పూరణ నియమం. క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 చిరునవ్వు. చిరునవ్వు. ప్రాజెక్ట్ పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రాజెక్ట్ పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. వ్యవహారిక సత్తావాదం. కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు? కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. ప్రయోగ పరిశీలన. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఈ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 DOS DOS. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. విద్యాపరమైన మార్గదర్శకత్వం. వేరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? వేరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు. ఎన్ని? టీ 2000 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 1000 గంటలు. 1000 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులకు దేని క్రింది వస్తాయి? ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దేని క్రిందికి వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. పునాది పూర్వక స్థాయి. సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. ప్రజాస్వామ్య నాయకత్వం. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 విలియం జేమ్స్. విలియం జేమ్స్. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 చామ్స్కీ. చామ్స్కీ. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మరిచిపోవడాన్ని ఏమంటారు? బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మరిచిపోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 దమనము. దమనము. క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 అచిత్తు. అచిత్తు.
పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 స్వేర కల్పన. స్వేర కల్పన. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉంటాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతని ఉన్న దృష్టి ఎలాంటిది? గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది? The correct option is option 1 రశ్వ దృష్టి. రశ్వ దృష్టి. లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎస్ కారకం. ఎస్ కారకం. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? The correct option is option 1 సర్వే పద్ధతి. సర్వే పద్ధతి. సతీష్ అనే విద్యార్థి పక్కంటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఏమిటి? సతీష్ అనే విద్యార్థి పక్కంటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడాన్ని ఏమంటారు? The correct option is option 3 అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఏ స్మృతి ఉంటుంది? పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఏ స్మృతి ఉంటుంది? The correct option is option 1 బట్టి స్మృతి. బట్టి స్మృతి. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వేరికి ప్రత్యర్థి. దీనిని క్రింది ఏ విధంగా అంటారు? పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలు అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీని క్రింది ఏ విధంగా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎలక్ట్రో కాంప్లెక్స్. ఎలక్ట్రో కాంప్లెక్స్. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన. వాచక పరీక్షలు ఏ మూల్యాంకనం క్రిందికి వస్తాయి? వాచక పరీక్షలు ఏ మూల్యాంకనం క్రిందికి వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సంగ్రహణ మూల్యాంకనం. సంగ్రహణ మూల్యాంకనం. అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్. శాబ్దిక పరీక్షలు వేరికి ఉపయోగించవచ్చును? శాబ్దిక పరీక్షలను వేరికి ఉపయోగించవచ్చును? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అక్షరాస్యులకి. అక్షరాస్యులకి.
ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, సహజ సామర్థ్యం. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును? మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, కన్ను, చెవి. స్వయం వేగంతో అభ్యసించుట దేనితో సాధ్యమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, కార్యక్రమయుత అభ్యసనం. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, వైగోట్స్కీ. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, పరిహార సంఘర్షణ. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, సిగ్మండ్ ఫ్రాయిడ్. క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, నిర్దేశిత ఆలోచన. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఏ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, ఆకృతి క్షేత్ర సంబంధం. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, కోల్బర్గ్. తరగతి గది ఏ రకానికి చెందినది? ఈ క్రింది ఏ రకానికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, నియమిత సమూహం. బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, అభ్యసనకు దోహదపడటం. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, 90 నుంచి 109.